హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అందింది. సంచలన నిర్ణయం విడుదల ప్రభుత్వం నుంచి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల అత్యంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక వినూత్న అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జనాభా నిర్వహణ విధానం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని విప్లవాత్మకమైన ప్రతిపాదనను పొందుపరిచింది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ వృత్తిపరమైన బాధ్యతలతో పాటుగా వ్యక్తిగత ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకు తగిన సమయం కేటాయించేలాగా ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. ముఖ్యంగా ఈ ముసాయిదాలో ప్రతిపాదించినటువంటి వెల్‌నెస్ లీవ్స్ అనే అంశం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తమ సుదీర్ఘ సర్వీసును ముగించి వయసు పైబడిన క్రమంలో పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ఉద్యోగుల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఎవరైతే తమ ఉద్యోగ విరమణకు ఇంకా 2 ఏళ్ల కంటే తక్కువ సమయం కలిగి ఉంటారో అటువంటి ఉద్యోగులు ఈ వెల్‌నెస్ లీవ్‌ను పొందటానికి అర్హులు. అంటే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను అందించటానికి మరియు వారి ఆరోగ్య స్థితిగతులను సమీక్షించుకోవడానికి ఈ 15 రోజుల పీరియడ్ జీతంతో కూడిన సెలవు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సెలవు కేవలం విశ్రాంతి కోసమే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు కూడా పెద్దపీట వేస్తుంది. ఈ 15 రోజుల సెలవు కాలంలో ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ప్రభుత్వం ఏకంగా 50,000 వరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని ప్రతిపాదించింది. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలో రక్తపోటు, మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలను ముందే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడానికి ఈ నిధులు ఒక వరంలా మారాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. మరో కీలకమైన ప్రతిపాదన ఏమిటంటే, మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులకు సంబంధించినది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధారణంగా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ప్రసూతి సెలవులు మరియు ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి. అయితే మారుతున్న సామాజిక పద్ధతులు మరియు జనాభా సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని మూడవ సంతానం కలిగినప్పుడు కూడా మహిళా ఉద్యోగులకు ఏకంగా 12 నెలలతో 12 నెలల పాటు పూర్తి జీతంతో కూడిన ప్రసూతి సెలవును మంజూరు చేయాలని ఈ డ్రాఫ్ట్ పాలసీలో పేర్కొన్నారు. బిడ్డకు తల్లిపాలు మరియు సంరక్షణ అత్యంత అవసరమైన మొదటి సంవత్సరంలో ఈ సెలవు ఎంతో ఊరటనిస్తుంది. అదేవిధంగా పురుష ఉద్యోగుల విషయంలో కూడా తండ్రి బాధ్యతను గుర్తిస్తూ పితృత్వ సెలవులను, పెటర్నిటీ లీవ్స్ భారీగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూడవ సంతానం పుట్టినప్పుడు తండ్రికి ప్రస్తుతం ఉన్న అతి తక్కువ సెలవుల స్థానంలో ఏకంగా 60 రోజుల వరకు సెలవు ఇవ్వాలని ప్రతిపాదించారు. భార్య ప్రసవ సమయంలో మరియు బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లో సహాయంగా ఉండటానికి, బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవడానికి పురుష ఉద్యోగులకు ఈ 2 నెలల కాలం ఎంతో విలువైనదిగా మారుతుంది. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో పురుషుల పాత్రను ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహిస్తోంది. ఈ వినూత్న ప్రతిపాదనల వెనుక ఉన్నటువంటి అసలు లక్ష్యం ఏమిటంటే, రాబోయే తరాల్లో జనాభా పరంగా తలెత్తే అసమతుల్యతను అరికట్టడానికి మరియు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే మానవ వనరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఉద్యోగుల ఒత్తిడి లేని వాతావరణంలో పనిచేసినప్పుడే ప్రభుత్వ పాలన సమర్థవంతంగా సాగుతుందని, వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలందుతాయని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే సంక్షేమ పథకాలను కేవలం ప్రజలకే కాకుండా పాలనలో కీలకమైన ఉద్యోగులకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. చివరగా ఒక ముఖ్యమైన గమనిక, ఉద్యోగులు మరియు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇవన్నీ ప్రస్తుతం కేవలం ప్రతిపాదనలు మాత్రమే. అంటే ఇవి ఇంకా చట్టంగానో లేదా ప్రభుత్వ ఉత్తర్వుగానో మారలేదు. ఈ ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం లోతుగా విశ్లేషించిన తర్వాత మంత్రిమండలి ఆమోదం లభిస్తేనే ఇది అధికారికంగా అమల్లోకి వస్తుంది.
అప్పటి వరకు ఇవి కేవలం ప్రభుత్వ ఆలోచనలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అధికారిక జీవో విడుదలైన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి మార్గదర్శకాలు మరియు నిబంధనలు స్పష్టంగా అయితే మనకు తెలుస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు న్యూస్ అనేది మూడో సంతానం నుంచి 2 నెలల పితృత్వ సెలవులు అంటూ అప్డేటు. సో, రిటైర్ అయ్యే 2 ఏళ్ల ముందు ఉద్యోగులకు వెల్‌నెస్ లీవ్స్. సో, పీపీపీ పద్ధతిలో ఐవీఎఫ్ అలాగే ఫెర్టిలిటీ కేంద్రాలు రాయితీలతో సేవలు అని జెప్పేసి ఈ అప్డేట్ అయితే రావటం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.